ప్రకృతిలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అందులో కొన్ని సైన్స్‌కి సైతం అంతుచిక్కని రహస్యాలైతే, మరికొన్ని దేవుని మహిమను చాటి చెప్పే రహస్యాలు. అయితే ఇవాళ మనం అలాంటి ఒక ప్రదేశానికే వచ్చాం. సాధారణంగా మనం ఏదైనా టెంపుల్‌కి వెళ్ళాలంటే ఎయితర్ కొండ మీద నుండో లేకపోతే మెట్లెక్కో వెళ్తాం. కానీ ఈ టెంపుల్‌కి మాత్రం మనం బోటింగ్ చేస్తూ మాత్రమే వెళ్ళగలం. ఖాళీ నీటి గుండా మాత్రమే వెళ్ళగలం. ఈ టెంపుల్ మనకి సంవత్సరంలో కేవలం 4 మంత్స్ మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా 8 నెలలు నీళ్ళలోనే దాగి ఉంటుందంట. రండి ఈ టెంపుల్ గురించి మనం పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ముచ్చట. ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఒక మహాద్భుతమైన అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం సప్తనది సంగమేశ్వరం గురించి తెలుసుకుందాం. అసలు ఈ గుడి ఎందుకు నీటిలో మునిగిపోతుంది? నీటిలో ఉన్న ఇక్కడి శివలింగం ఎందుకు చెక్కు చెదరడం లేదు అనే విషయాలు తెలుసుకోవాలని ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire. ఈ అద్భుతమైన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా, గతంలో కర్నూలు జిల్లా అయినటువంటి కొత్తపల్లి మండలంలో సంగమేశ్వరంలో ఉంది. ఇది నల్లమల్ల అడవుల అందాల మధ్య శ్రీశైలం బ్యాక్ వాటర్లో కొలువై ఉంటుంది. Never the same. సాధారణంగా 2 లేదా 3 నదులు కలిస్తే ఆ ప్రదేశాన్ని సంగమం అని అంటారు. ప్రయాగ్రాజ్ లాంటి చోట గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి కాబట్టి దాన్ని త్రివేణి సంగమం అంటాం. The best of me out of my head. ఇక్కడ ఏకంగా 7 నదులు ఒకే చోట కలుస్తాయి. అవే తుంగ, భద్ర, కృష్ణవేణి, భీమరతి, మలాపహరణి మరియు భవనాసి. ఈ 7 నదుల పవిత్ర జలాలు ఇక్కడ ఒక్కటవుతాయి కాబట్టి ఈ ప్రాంతానికి సప్తనది సంగమేశ్వరం అనే పేరు వచ్చింది.
సో చూసినారు కదా, మనకైతే ఇప్పుడు ఈ పొలాల నుంచి నడుచుకుంటూ వచ్చినాక బోట్ అయితే ఉంటుంది. బోట్కి వచ్చేసి మనకు పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి రానికి 100, వెళ్ళనికి 100 అనమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు ఆటో ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఆటోకి వచ్చేసి మళ్ళీ పర్ హెడ్ 100 అనమాట. సో పదండి గుడికి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో ఇలా 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం ఇదే కావడం విశేషం. చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, పాండవుల కాలం నాటి గుడి అయితే అప్పటి నుంచి నీటిలోనే ఉందా అని. లేదండి, ఈ గుడి నీటిలో మునిగిపోవడం అనేది కేవలం కొన్ని దశాబ్దాల క్రితం మాత్రమే మొదలైంది. 1981కి ముందు ఈ ఆలయం మామూలుగా బయటే ఉండేది. భక్తులు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకునేవారు. కానీ 1981లో శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యాక పరిస్థితి మారిపోయింది. డ్యాంలో నీటి మట్టం పెరగడం వల్ల ఆ బ్యాక్ వాటర్ వెనక్కి తన్ని సంగమేశ్వర ఆలయాన్ని ముంచెత్తింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో, అనగా జూలై, ఆగస్టు నెలల్లో కృష్ణానదికి వరదలు రాగానే ఈ ఆలయం నెమ్మదిగా నీటిలో మునిగిపోవడం మొదలైంది. సుమారు 8 నెలల పాటు గుడి గోపురంతో సహా పూర్తిగా నీటి అడుగున ఉండిపోతుంది. తిరిగి మళ్ళీ ఎండాకాలంలో, అంటే మార్చి, ఏప్రిల్ సమయంలో శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే ఈ ఆలయం బయటకు వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కేవలం 4 నెలలు మాత్రమే తెరిచుండే గుడి అండి. అది ఇదే అండి. మిగతా 8 నెలలు ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్తో మునిగిపోతుంది అనమాట. సో దీని గురించి ప్రత్యేకంగా మహాభారతంలో మనకు ఒక కథ అయితే ఉందన్నమాట. దాని గురించి తెలుసుకుందాం రండి. ఎక్కువ భాగం ఏదైనా నీటిలో మునిగి ఉంటే ఇనుము సైతం తుప్పు పట్టిపోతుంది, సిమెంట్ కట్టడాలు కూలిపోతాయి. కానీ 100 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఆలయం రాతి కట్టడం కావడం, పురాతన శిల్పుల నైపుణ్యం వల్ల ఈనాటికి చెక్కు చెదరలేదు. ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు, గర్భగుడి, మండపం అన్నీ నీటి ఒత్తిడిని తట్టుకొని ఇప్పటికీ అలానే ఉన్నాయి. వరదలు తగ్గిన వెంటనే స్థానిక పూజారులు మరియు భక్తులు వెళ్ళి ఆలయంలో పేరుకుపోయిన బురదను శుభ్రం చేసి మళ్ళీ పూజా కార్యక్రమాలు మొదలు పెడతారు. ఆలయంలో ధర్మరాజు స్థాపించిన శివలింగం ఈ విధంగా ఉంటుంది. మీరు కూడా దర్శించుకోండి. సంగమేశ్వరుని అయితే దర్శించుకున్నారు కదా. అయితే ఇప్పుడు ఈ ప్రదేశం యొక్క కథను తెలుసుకుందాం. అయితే మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తుండగా ఈ ప్రదేశానికి అయితే వచ్చారట. ఆ సమయంలో ఈ ప్రకృతి అందాన్ని చూసి, ఇక్కడి ప్రశాంతతను చూసి, ఇక్కడ 7 నదులు కలిసి ఉన్న ఈ సంగమాన్ని చూసి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారట.
అయితే ధర్మరాజు తన సహోదరుడైన భీముడిని కాశీకి లింగాన్ని తీసుకురమ్మని పంపించాడట. ముహూర్త సమయం దగ్గర పడుతుండగా ఇంకా కాశీ నుండి భీముడు రాకపోవడంతో ధర్మరాజు ఇక్కడే ఉన్న ఒక వేప చెట్టు యొక్క మొద్దును తీసుకొని శివలింగంగా మలిచాడట. ముహూర్త సమయం దగ్గర పడడంతో తను వేప మొద్దుతో చేసిన ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. భీముడు కాశీ నుండి తిరిగి వచ్చేటప్పటికల్లా ధర్మరాజు అప్పటికే శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో భీముడు తను తీసుకువచ్చిన లింగాన్ని నీటిలోకి వదిలేశాడట. ఆ లింగాన్ని భీమలింగం అని పిలుస్తాము. ఇప్పుడు మనం దర్శించుకున్న లింగాన్ని సంగమేశ్వరునిగా కొలుస్తాము. ఈ లింగం మనం వేప చెట్టుతో మొద్దుతో చేసినప్పటికీ ఎన్ని దశాబ్దాలైనా నీళ్ళలో మునిగినా కానీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇదే శివుని యొక్క దైవలీల. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get. మనకి ఇక్కడ నుంచి లొకేషన్ చూడనీకైతే చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. మనకి ఆలయం ప్రాంగణంలోనే మరికొన్ని ఉపాలయాలు అయితే ఉంటాయండి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, కనకదుర్గ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి ఉపాలయాలు అయితే ఉంటాయి. వారిని దర్శించుకోండి. సదాశివాయ సప్తగంగాయ సర్వేశ్వరాయ సర్వపాప విమోచనాయ నమో నమః. మనం రిటర్న్ మళ్ళీ నీటిని దాటాలని అంటే అవతలి వైపున పడవ మళ్ళీ ఇటు రావాలి. ఆ పడవ ఇటు రావడానికి అటువైపున ప్యాసింజర్స్ అయితే నిండాలన్నమాట. అందుకే ఇక్కడ ఎంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు బోట్ కోసం. ఈ బోట్ అయితే మనకి మ్యాక్సిమం నిండేదాకా కదలదు. అండ్ ఎంతమంది వచ్చినా సరే డిస్కౌంట్ అయితే చేయట్లేరు అనమాట. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే మునిగిపోయి ఉంటుంది కదా. ఆ టైంలో మనకి ఇక్కడ నుంచి శ్రీశైలానికి డైరెక్ట్గా ఈ లాంజ్లో అయితే ప్రయాణించవచ్చు అనమాట. సంగమేశ్వరుని ఆలయాన్ని అయితే దర్శించుకున్నాం కదా. మనకి రిటర్న్ బోట్లో ప్రయాణించిన తర్వాత అక్కడి నుండి మనకి కొద్ది దూరంలో సోమశిల లలిత సోమేశ్వర ఆలయం అయితే ఉంటుంది. అక్కడ మనకి 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయన్నమాట టెంపుల్ లోపల. ఆ ఆలయాన్ని కూడా మీరు సందర్శించండి. ఇదండి మన సోమశిల అడవుల మధ్య ఉన్న సంగమేశ్వర నదీ తీరాన ఉన్నటువంటి సంగమేశ్వర ఆలయ విశేషాలు. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో మాకు చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.